మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. బడ్జెట్ 500 కోట్లు. ఇది కేవలం ఇనీషియల్ బడ్జెట్ మాత్రమే. మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత లెక్కలు మారచ్చు. అలాంటి మూవీ తీసే నిర్మాత మరో మూవీ అదే రేంజ్లో అదే బడ్జెట్లో తీయాలంటే ఇది రిలీజ్ అవ్వాలి. కానీ ఇలాంటివి ఏకంగా 4 సినిమాలతో రిస్క్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు, అల్లు అరవింద్నే మించిపోయారు. ఏకంగా బాలీవుడ్, కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్లకే షాక్ ఇస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ చరణ్తో పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని కలిపి 2000 కోట్ల రిస్క్ చేస్తున్నారు. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యాడు. ఇందుకే 2000 కోట్ల 4 స్తంభాలాట మైత్రి మూవీ మేకర్స్కి ఎలా సాధ్యమైంది? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్తో మూవీ అంటేనే 500 కోట్ల పైనే పెట్టుబడి పెట్టాలి. 350 కోట్ల నుంచి 550 కోట్ల వరకు ప్రభాస్కే రెమ్యునరేషన్ సమర్పించుకోవాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్తో సినిమా అంటే కూడా ఇంచుమించు ఇలానే బడ్జెట్ బారుడు ఉండాలి. పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్ల వసూళ్లు రాబట్టే స్టామినా ఉన్న హీరోల రేంజ్, వాళ్ళ సినిమాల బడ్జెట్ కూడా 500 కోట్ల నుంచి 650 కోట్ల వరకు పెట్టాల్సి వస్తుంది. సో ఇదే ఇప్పుడు పాన్ ఇండియా హీరోలనే కాదు, పాన్ ఇండియా నిర్మాతలను కూడా డిసైడ్ చేస్తోంది. మొన్నటి వరకు తమిళోళ్ల బ్యానర్ లైకా అంటే 500 కోట్ల కంటే ఎక్కువే బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే బ్యానర్ అన్నారు. శాండిల్వుడ్ బ్యానర్ హోంబలే కూడా కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ మూవీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. కానీ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లాంటి కటౌట్లలో 2000 కోట్లకు మించే బడ్జెట్ అంటే ఎవరైనా ఊహిస్తారా? ఇదే జరుగుతోంది. బాలీవుడ్లో తోపు నిర్మాణ సంస్థలైన యష్రాజ్ బ్యానర్లో ఇలాంటి సిచ్యువేషన్ లేదు. కరణ్ జోహర్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్కి అంత దమ్ము, అంత స్టామినా లేదు. తెలుగులో టాప్ ప్రొడ్యూసర్స్ అనుకున్న అల్లు అరవింద్, దిల్ రాజులు కూడా 2000 కోట్ల పెట్టుబడి పెట్టి సినిమా తీసే రేంజ్ లేదు. కానీ మైత్రి మూవీ మేకర్స్కి ఇది సాధ్యమవుతోంది. అంత స్టామినా, అంతగా ఫినాన్షియల్ సపోర్ట్ వీళ్ళకి ఎలా సాధ్యమవుతోంది? మొన్నటికి మొన్నొచ్చిన పుష్ప 2 1850 కోట్ల పైనే వసూళ్ళు వచ్చాయి. ఐటీ రైట్స్ కూడా జరిగాయి. సో ఆ పెట్టుబడే ఇలా ఇటు షిఫ్ట్ చేశారా అంటే వసూళ్ళన్నీ నిర్మాత జేబులోకి వచ్చే ఛాన్స్ తక్కువ. వసూళ్లలో షేర్ పంచుకుంటే 1850 కోట్ల వసూళ్లలో ప్రొడ్యూసర్స్కి హార్డ్లీ 800 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఏదేమైనా మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలోనే ఎవరికి సాధ్యం కాని పని చేస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్తో ఫౌజీకి 700 కోట్లు ఖర్చు చేస్తోంది. రామ్ చరణ్తో బుచ్చిబాబు తీస్తోన్న పెద్ద మూవీకి 550 కోట్లు అలాట్ చేసింది. ఇక ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న డ్రాగన్కి 650 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. పవన్, హరిశంకర్ సినిమాకి 350 కోట్ల బడ్జెట్ అని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే 2200 కోట్ల వరకు ఈ 4 సినిమాలకే కేటాయించి ఒకేసారి ఇన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులు తీస్తోంది. అన్ని హిట్ గ్యారంటీ ప్రాజెక్టులు కాబట్టి ఇందులో 2 వర్కౌట్ అయినా మొత్తం 2200 కోట్లు వెనక్కి వచ్చేస్తాయి. 4 వర్కౌట్ అయితే 5000 కోట్ల నెంబర్స్తో టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేసే ఛాన్స్ ఉంది.